ఫోన్ చేసి అడిగారు ఏమడిగారంటే చెప్పేది ప్రసాద్ ముందు ఒకరు వచ్చేస్తాం అది అయిపోయింది ఇంక లేదు పోయేది అదేనా కొంచెం ముందుకు బా కూర్చోవాలంట నజీర్ భాయ్ కదా చూడు ఎప్పుడు వస్తున్నారు నజీర్ భాయ్ నల్లహి మేడం కూర్చుంటాం నాకు కూర్చోండి కూర్చోండి మీరు దిగిన తీయండి బోట్లతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో బోటింగ్ కార్యక్రమం ఏదైతే నెల్లూరు ప్రజల చిరకాల కోరిక నెల్లూరు జిల్లా కేంద్రంలో ఒక బోటింగ్ ఆలోచన ఉండాలా, బోటింగ్ షికారు ఉండాలా, పిల్లలు లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులు, తల్లిదండ్రులు వారందరితో ఖాళీ సమయాల్లో కాస్త అందరూ కూడా సరదాగా ఉండాలని చాలామంది కోరిక. ఆ యొక్క కోరికని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే టూరిజం చర్యల్లో భాగంగా అభివృద్ధి చర్యల్లో భాగంగా చర్యలు చేపడుతుందో అందులో భాగంగా నెల్లూరులో ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఈ బోటింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ యొక్క స్వర్ణాల చెరువు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఈ యొక్క స్వర్ణాల చెరువుకి ఒక పక్క వారాషాయి దర్గా, మరో పక్క గ్రామదేవత ఇరుకళ్ళ పరమేశ్వరి దేవస్థానం, మరో పక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, మరో పక్క గణేష్ మధ్యన గణేష్ ఘాట్, ఇవన్నీ కూడా కలగలిపి ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రదేశాలుగా, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బోటింగ్ సౌకర్యంతో ఒక మంచి సానుకూల వాతావరణం ఈ ప్రాంతంలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో 11 బోట్లు ఉండేది విజయవాడలో మొట్టమొదటి స్థానంలో. విజయవాడ తర్వాత 8 బోట్లు, 8 రకాల బోట్లు నెల్లూరు స్వర్ణాల చెరువులో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా దానికోసం ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ యొక్క నిర్వాహకుడు భాస్కర్ రెడ్డికి ఒక మంచి ఆలోచన ధోరణి ఉంది, అభివృద్ధి చేయాలన్న తపన ఉంది. ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఈ యొక్క బోటింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పని. ధరలు కూడా సరసమైన ధరలే, చాలా తక్కువ ధరలే పెట్టి ఉన్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఎప్పుడైనా సరే కుటుంబాలు ఏదో మూన్లైట్ డిన్నర్ కార్యక్రమాన్ని కూడా స్వర్ణాల చెరువు ఏర్పాటు చేసిన విధంగా అలాంటి బోటు కూడా ఉంది. 8 రకాల బోట్లు. ఒక్కసారి ప్రజలు వచ్చి ఈ యొక్క బోటింగ్ సౌకర్యాన్ని తిలకిస్తే మరోసారి మళ్ళీ రాకుండా ఉండలేరు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆదరించాలని, ఇంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక చక్కటి క్యాంటీన్ ఏర్పాటు చేసేదానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో మనకుండే ప్రధాన సమస్య ఏమిటంటే ఈ గుర్రపు డెక్క సమస్య. ఈ గుర్రపు డెక్క ప్రస్తుతానికి వాతావరణం అనుకూలించి ఈ ప్రాంతంలో లేదు. కానీ ఒక్కోసారి గాలికి ఆ గుర్రపు డెక్క వచ్చినట్లయితే బోట్లు కదిలే పరిస్థితి కూడా ఉండదు. అందుకే ఆ గుర్రపు డెక్క శాశ్వత పరిష్కారానికి ఏదైతే హైదరాబాద్లో దుర్గం చెరువులో జరిగిందని చెప్పని ఉదాహరణ చెప్పారు. వాళ్ళతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఆ శాశ్వతంగా ఆ యొక్క గుర్రపు డెబ్బ లేకుండా చేసేదానికి కూడా అన్ని రకాల ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా చేస్తానని చెప్తూ ఒక్కసారి ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఈ బోటింగ్ షికార్ని తిలకించాలని,
సద్వినియోగం చేసుకోవాలని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.